హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అనమాట. అండ్ ఇవాళ ప్లాన్స్ అయితే ఏం లేవు. రాయచూటికి అయితే పోతాను అనమాట చిన్న పని మీద. అండ్ షాపింగ్ అని అనుకుంటున్నా, బట్ ఏమో తెలియదు అనమాట. మొన్న కూడా అట్లే అనుకొని పోయినా కడపకి, అది ఫ్లాప్ అయిపోయింది అనమాట. ఆ వ్లాగ్ కూడా అట్లే డిస్కంటిన్యూ చేసేసినాను, అట్లే ఉంది ఇప్పటికి కూడా. చూద్దాం, ఇఫ్ ఇన్ కేస్ టైం సెట్ అయ్యి, నా మూడ్ కూడా సెట్ అయ్యి, వెదర్ కూడా మంచిగా సహకరిస్తే షాపింగ్ చేద్దాము. యాక్చువల్గా నాకు పోవడానికి ఇంట్రెస్ట్ లేదనమాట. ఇప్పుడు 9 అయింది, 9:20కి బస్సు వస్తుంది. ఇప్పటికి కూడా పోవాలా వద్దా అన్న దాంట్లోనే ఉన్నానమాట. వీకెండ్ వస్తే నాకు 2 రోజులు మరి ప్రశాంతంగా ఇంట్లో ఉండి ఒక సినిమా చూసి అట్లా కొంచెం చిల్ అవ్వడం ఇష్టము. బట్ ఆ 2 రోజులు కూడా బయట తిరగాలంటే నాకైతే అసలు ఇష్టం లేదనమాట. బట్ పని ఉంది కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నా. సో చూద్దాం, ఇఫ్ ఇన్ కేస్ నేను షాపింగ్ చేస్తే బ్లాగ్ కంటిన్యూ చేస్తా, లేదంటే డిస్కంటిన్యూ చేసేస్తాను అనమాట. అండ్ ఏమేమి జరగబోతుందో నాకు కూడా ఐడియా లేదు. స్టే ట్యూన్డ్ గైస్ అండ్ ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఇప్పుడైతే నాకు ఎందుకో కొంచెం ఇట్లా కడుపులో మంటగా ఉన్నట్లు అట్లుంది, అందుకనేసి కొంచెం కట్ రైస్ తిన్నాను అనమాట పొద్దున్నే. అండ్ అన్న టాప్ కూడా అసలు అంటే నార్మల్గా నేను నా ఇట్లా వార్డ్రోబ్ చూస్తే మంచిగా కనపడినట్లు ఉంటాయి బట్టలు. నేను ఎక్కడికైనా బయటకు పోదాం, ఏదైనా అకేషన్కి వేసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం ఇది బాగాలేదు, ఇది ఫిట్ అవుతుంది, ఇది లూజ్ అవుతుంది, ఇది ఒక దగ్గర కుట్టుపోయింది, అండ్ ఇది ఫిట్టింగ్ బాగుండదు, ఇది నాకు డిస్కంఫర్టబుల్గా ఉంటుంది, ఇది కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి ఉన్న కొన్ని క్లాస్లోనే రిపీటెడ్గా వేస్తూ ఉంటాను అనమాట. అట్లాంటి వాటిల్లో ఇదొకటి. ఇంకా వెతికి యాడికి కాక ఇంక ఇది వేసేసుకున్నాను అనమాట. ఐ డోంట్ నో, లైక్ చేతికి ఏదొస్తే అది వేసేసుకుంటాను అనమాట. నేను అంత స్పెసిఫిక్గా ఉండను. బట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం మంచిగా రెడీ అవుతా. బట్ అదేనమాట వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్న డ్రాబ్యాక్. ఇంట్లో ఉన్నప్పుడు హోమ్లెస్గా కనపడతా ఉంటాము, ఆఫీస్కి పోతే అట్లీస్ట్ మంచిగా రెడీ అవ్వచ్చు. అండ్ చెప్పాలంటే సెల్ఫ్ కేర్ కూడా ఎక్కువ నేను ఆఫీస్కి పోయినప్పుడు తీసుకుంటా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు టైం ఉన్నా సరే బద్ధకం అనమాట నాకైతే. సో అదే అనమాట. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. అండ్ నాతో పాటు మీకు కూడా సస్పెన్సే. రాయచూటికి వెళ్తున్నాను పని మీద అని చెప్పినాను, కానీ ఏ పని అనేది చెప్పలేదు కదా. సో యాక్చువల్గా ఏమైందంటే, మనం రీసెంట్గా టీవీ తీసుకున్నాం కదా, దానికి ఒక స్టెబిలైజర్ తీసుకున్నాను అనమాట. నేను రాయచూట్లోనే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళే తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకోలేదు. 5,000 పడింది అది వీగార్డ్ది. సో మంచిగానే ఉంటుందిలే అనుకున్నాను అనమాట. నేను ఈవెన్ యూట్యూబ్లో రివ్యూస్ కూడా చూసినాను. మా ఊరికి ఆన్లైన్ డెలివరీ కొంచెం కష్టం కాబట్టి సేమ్ పీస్ నేను డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కొనుక్కున్నాను అనమాట. ఐ మీన్ సేమ్ మోడల్. సో అది 1.5 మంత్కే పోయిందనమాట. అది ఏమైందో తెలీదు. సో అందుకనేసి లాస్ట్ వీక్లో మా నాన్న పని ఉండి పోతా ఉన్నాడు రాయచోటికి. సో అప్పుడు ఇచ్చేసి వచ్చినాడు అనమాట. అక్కడ ఇట్లా పోయింది అనేసి చెప్తే, వాళ్ళు ఇప్పుడు సేమ్ పీస్ లేదు, నెక్స్ట్ రండి మేము స్టాక్ తీసుకొని వచ్చి ఇస్తాము అని అన్నారనమాట. సో అది వచ్చింది అనేసి వాళ్ళు కాల్ చేసి చెప్తే, సరే తీసుకొచ్చుకుందాము అనేసి వెళ్ళానమాట. నేను మా నాన్న వేరే పని మీద బిజీగా ఉన్నారు. సో అందుకనేసి ఇప్పుడు లేట్ చేసినాం పోలేదు అంటే, ఇంకా మనం 35,000 పెట్టి కొన్న టీవీ, అంత పెద్ద టీవీకి బొక్క పెట్టాల్సి వస్తుంది. సో అందుకనేసి వెళ్ళాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా వెళ్ళిన వెంటనే అది తీసుకోవడం ఎందుకులే, ఎట్లాగో పీస్ ఇస్తామన్నారు కదా, 5 మినిట్సే కదా అనేసి ఇంకా నేను డైరెక్ట్ ట్రెండ్స్కి అయితే పోయినాను అనమాట. షాపింగ్ చేద్దాము అనేసి. స్టోర్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. ఈవెన్ సేల్స్ పర్సన్ కూడా ఎవ్వరు కనపరావట్లేదు అనమాట. సో చూస్తూ ఉన్న కలెక్షన్ అయితే నాకు అంత మంచిగా అనిపించలేదు. నేను ఎప్పుడైతే కొందాం అనుకుంటానో అప్పుడే యావరేజ్గా సోసోగా ఉంటుంది అనమాట కలెక్షన్. ఊరికే జస్ట్ అట్లా కలెక్షన్ ఎట్లుందో చూద్దాం అనుకున్నప్పుడు మాత్రము ఇది నచ్చింది, అది నచ్చింది, కుప్పలు తెప్పలుగా నచ్చిపోతాయి అనమాట. అవి తీసుకుందాం అనేసి. బట్ ఎందుకో కొందామన్నప్పుడు మాత్రం అస్సలు నచ్చవు, బాగుండవు కూడా.
అండ్ నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వెళ్ళాను అనమాట. నాకు ఒక ఐడియా ఉంది, లైక్ నేను కుర్తీ సెట్స్ అండ్ ట్రెడిషనల్ వేరే తీసుకోవాలి అనుకున్నాను అనమాట. వెస్ట్రన్ వేర్ తీసుకోవాలని అనుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్న వెస్ట్రన్ వేరే వేసుకోకుండా అట్లే మురుగుతానే అనమాట. సో ఇప్పుడు మళ్ళీ వెస్ట్రన్ వేర్ తీసుకొని అవి 1-2 సార్లు వేసుకుంటాం అంతే అనేసి. సో నేను ఉండేది విలేజెస్లో కాబట్టి సో వెస్ట్రన్ వేర్ తక్కువ వేసుకోవడము. ఇఫ్ ఇన్ కేస్ నేను ఆఫీస్కి వెళ్తా ఉన్నా లేకపోతే బయట ఉంటే ఓకే, హాస్టల్స్లో పీజీస్లో, బట్ నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి ట్రెడిషనల్ వేరే వేసుకుంటాను అనమాట. సో అందుకనేసి ట్రెడిషనల్ వేరే తీసుకుందాం అనుకున్నాను. కుర్తీ సెట్స్ కానీ అట్లా, అట్లీస్ట్ కుర్తీ సెట్స్ కాకపోయినా కుర్తీస్ అయినా తీసుకుందాము అని అనుకున్నాను అనమాట. బట్ కలెక్షన్ అంతా ఏం నచ్చట్లేదు నాకు, ఎందుకో వెస్ట్రన్ వేరే ఎక్కువ నచ్చుతుంది. ఎంత నచ్చినా సరే అయితే తీసుకోలేదు వెస్ట్రన్ వేర్. నేను ఎవరు లేరనమాట స్టోర్లో, నేను ఒక్కదాన్నే ఉన్నా. సో ఐఎమ్ రోమింగ్ లైక్ మై ఓన్ స్టోర్. ఎవరు లేరు గైస్, అస్సలు ఎంటీ అనమాట. చూస్తూ ఉన్నా, నచ్చితే కొంటానమాట, లేదంటే లేదు. చూద్దాం. కలెక్షన్ అయితే నాకు యావరేజ్ అనిపిస్తుంది, అంత గొప్పగా ఏం అనిపించలేదు అనమాట. ఒకటి నచ్చింది, గ్రీన్ కలర్ ఇది, బట్ దిస్ వన్ ఈజ్ ఫర్ ఫీడింగ్ లేడీస్ అనమాట, బేబీస్ ఉన్న వాళ్ళకి. అదర్వైజ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట, డీసెంట్గా ఉంది అసలు. అంటే ఇంట్లో ఉన్నంత వరకు షాపింగ్ చేయాలి అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అసలు ఏ కలెక్షనే నచ్చదనమాట. ఇప్పుడు సడన్గా షాపింగ్ ఎందుకు చాలా అనిపించింది అనమాట. సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఫ్రీక్వెంట్గా షాపింగ్ చేస్తూ ఉన్నా అప్పుడప్పుడు, బట్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసిన తర్వాత ఒకసారి కూడా షాపింగ్ చేయలేదన్నమాట. సో నాకే అనిపించింది, సో కొంచెం షాపింగ్ చేసినాను అనుకోండి, నా మనసుకు హాయిగా ఉంటుంది అనమాట. చాలా రోజులు అయిపోయింది షాపింగ్ చేశాను అనిపిస్తుంది. సో మొన్న కడపలో ట్రై చేసినా కానీ టైం సెట్ కాలేదు. సో ఇప్పుడు మన గుడ్ లక్ అనుకోవాలి, స్టోర్లో కూడా ఎవరు లేరు. యాక్చువల్లీ నేను వెస్ట్రన్ వేర్ వద్దనుకున్నా, నాకేమో వెస్ట్రన్ వేరే నచ్చుతున్నాయి. ఇప్పుడు నేను వెస్ట్రన్ వేర్ కొనుక్కొని ఇంటికి తినానంటే మా అమ్మ చీపురు కట్ట తిరిగేస్తుంది గైస్. సో ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట, ట్రయల్ చేద్దాము ఎట్లుంటుందో ఏమో అనేసి. ఎందుకో నాకు ఫస్ట్ లుక్లోనే మంచిగా నచ్చింది. ఆ నెక్ ప్యాటర్న్ అంతా మనకి ఇంకా కొత్తగా ఉంది కదా, లైక్ మంచిగా అనిపించింది అనమాట నాకైతే. సో ఒకసారి ట్రయల్ చేద్దాము అనేసి తీసుకున్నా, చూడాలి ఎట్లుంటుంది ఏంటి అనేసి. ఫస్ట్ చూసినప్పుడు ఓకే పర్లేదు, ఆ నెక్ ప్యాటర్న్ అంతా కొంచెం ట్రెండీగా ఉంది కదా అనుకున్నా, కానీ వేసుకున్నాక ఏం బాగాలేదు. ఇంటికి తీసుకుపోయినానంటే మా అమ్మ నైట్కి న్యూ వర్షన్ అని ఖచ్చితంగా అడుగుతుంది. సో అందుకనేసి తీసుకుపోవట్లేదు అనమాట, దాన్ని అయితే కొనలేదు. అండ్ చూద్దాం, దాని ఫోటో ఉంటుంది కదా అదైతే తీసుకున్నా. అజియోలో తీసుకుంటా, ఇఫ్ ఇన్ కేస్ తీసుకుని ఉంటే బాగుండు అన్న థాట్ వస్తే, ఇప్పటికైతే నాకు ఆ థాట్ రాలేదు, అసలు నచ్చలేదనమాట. ఇంకా దాని పక్కనే ఏదో ఎంజిఆర్ అనేసి ఒకటి ఉందనమాట, ఆ షాప్లోకి అయితే పోయినాను. ఇక్కడ కుర్తీ సెట్ కలెక్షన్ ఉంది అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ కలెక్షన్ నాకు అంతా అవుట్డేటెడ్ అట్లా అనిపించింది, కొంచెం లైక్ ట్రెండీగా ఏం లేవన్నమాట. ఎందుకో అంటే ఆన్లైనే బెస్ట్ అనిపిస్తుంది. ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో చూసినప్పుడేమో డైరెక్ట్ స్టోర్కి వెళ్తే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే అప్పుడప్పుడు తెచ్చేసుకోవచ్చు అనమాట. నాకు ఓపిక ఉండదు అది ఆర్డర్ చేసి 1 వీక్ వెయిట్ చేసి అది వచ్చి మళ్ళీ నచ్చకపోతే రిటర్న్ చేసి, అది మొత్తం 10-15 రోజుల ప్రాసెస్. అందుకే నాకు డైరెక్ట్ వెళ్ళి షాపింగ్ చేయడమే ఎక్కువ ఇష్టం ఆన్లైన్ కంటే. బట్ కలెక్షన్ మాత్రం సోసోగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ టాప్ అయితే అది మొత్తం ఇట్లా షైనింగ్గా ఉంటుంది కదా, అది ఒక్క వాష్ వేసినామంటే అంతా పోతుంది అనమాట. అండ్ నాకైతే ఇక్కడ తను తీస్తుంది కదా బ్రౌన్ డ్రెస్, అది చాలా బాగా నచ్చింది. బట్ 2700 చెప్పింది అనమాట. నాకు చాలా హెవీ అంటే కాస్ట్ ఎక్కువ అనిపించింది, 2700 మరీ ఎక్కువ అనిపించింది. మేబీ 1500 మినిమం, అంతకన్నా తక్కువ నేనంటే కొనేదాన్నేమో. 1500 అంతకంటే తక్కువ అయితే చేయదు అది, ఐఎమ్ షూర్ అనమాట. బాగుంది, క్లాత్ కూడా బాగుంది, లైనింగ్ బాగుంది. 3 పీస్ సెట్ మనం మంచి ఫెస్టివల్స్కి కానీ ఇంకా ఫ్యామిలీ అకేషన్స్కి ఫంక్షన్స్కి వేసుకోవచ్చు.
లాస్ట్లో కొన్ని లైక్ వెకేషన్ డ్రెస్సెస్ లాగా ఉన్నాయన్నమాట. అవి కొంచెం బాగున్నాయి, లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఫుల్లీ. ప్రస్తుతానికి నాకు అట్లాంటి వాటితో అవసరం లేదు, జస్ట్ 3 పీస్ కుర్తీ సెట్స్ లాంటివి కావాలన్నమాట. నాకు కావాల్సినవి అస్సలు దొరకలేదు. దాని తర్వాత మళ్ళీ విశాల్ మార్ట్కి పోయినాను అనమాట. అక్కడ కూడా నాకు వెస్ట్రన్ వేరే నచ్చినాయి, ట్రెడిషనల్ వేర్ నచ్చట్లేదు. ఇంకా అంతే కాదు, ఇంకా చూసి మొత్తానికి ఇంటికి వచ్చేసినాను అనమాట. ఇందాక చూపించిన వాటిల్లో ఒకటి బ్లూ ఉంది కదా, అది మాత్రం తీసుకున్నాను అనమాట, ఇంకేది తీసుకోలేదు. ఒక్కటే 500 రూపీస్ పడింది అనమాట ఆ టాప్. మీరు అనుకోవచ్చు ఇంత చూసి ఒక్క టాప్ కొనుక్కున్నావా అనేసి. సో నాకు నచ్చితేనే తీసుకుంటాను అనమాట. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఊరికే డబ్బులు పెట్టేసానేమో అనేసి మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతా ఉంటా. అట్లా ఛాన్సార్లు చేసిన, అందుకనేసి నాకు ఒక్కటే నచ్చింది, ఆ ఒక్క టాపే తీసుకొచ్చుకున్నాను అనమాట. మీకు ఒకవేళ దగ్గరలో విశాల్ మార్ట్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. నాకైతే వెస్ట్రన్ వేర్ మంచిగా నచ్చినాయి అనమాట, ఆఫీస్కి వెళ్ళడానికి బాగుంటాయి. ఈ వైట్ అండ్ బ్లాక్ అయితే చాలా బాగుంది, చిన్న బ్లాక్ డీటెయిలింగ్ వచ్చి 399 రూపీస్ అనమాట. అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ నేనైతే ఒక 2 టీ-షర్ట్స్ తీసుకున్నాను అనమాట. ఎప్పుడు బయటికి పోయినా సరే షాపింగ్కి నేను టీ-షర్ట్స్ మ్యాండేటరీ అనమాట. అవి కొత్త బట్టల కింద లెక్కనే వేసుకోను నేను, ఎందుకంటే అవి నైట్ డ్రెస్ల కింద వాడుకుంటాను కాబట్టి. టీ-షర్ట్స్ అనేవి కొత్త బట్టలు కాదనమాట, నాకు డైలీ వేసుకుంటాను అంతే, అట్లా అనిపిస్తుంది అంతే అనమాట. విశాల్ మార్ట్లోనే మనకి గ్రాసరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. సో పైన ఉన్నాయి. సో వెళ్ళి కొంచెం గ్రాసరీ షాపింగ్ అయితే చేసినాను అనమాట. సో ఫస్ట్ చూడుకోకుండా ఎగ్ న్యూడిల్స్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ గుర్తొచ్చింది, అయ్యో ఇప్పుడు మనకి శ్రావణ మాసం కదా, ఇంకో 2 వీక్స్ ఉంది తినకూడదు అనేసి ఇంకా మళ్ళీ వెజ్ తీసుకున్నా. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. అవన్నీ షార్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. న్యూ ఐటమ్స్ లైక్ కప్ న్యూడిల్స్ ఇట్లాంటివి తీసుకున్నాను అనమాట. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా, అప్పటికే నా ముఖం మాడిపోయింది ఎండకి. సో అప్పటికి టైం ఆల్మోస్ట్ 1:32 అట్లా అయిందనమాట. సో ఇంటికి పోయిన తర్వాత నేను ఏం తీసుకున్నా అనేసి క్లియర్ కట్గా చూపిద్దాము అని అనుకున్నా, కానీ వచ్చిన తర్వాత అస్సలు ఓపిక లేదు నాకు. అండ్ నెక్స్ట్ డేనే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయాల్సి ఉంది. అండ్ నేనైతే ఎడిటింగ్ చేసిన లేదు, థంబ్నెయిల్ చేయలేదు, ఏం చేయలేదు. సో ఇంకా దాంట్లో పడి మర్చిపోయినా అనమాట. ఇంకా దాని తర్వాత ఆ టీ-షర్ట్స్ కూడా యూజ్ చేసిన నేను. సర్లే ఇంకా యూజ్ చేసినాక ఇంకేం చూపిస్తాము అనేసి ఇంకా అవి కూడా చూపించలేకపోయినాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో. బై బాయ్.